శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, సప్తమ స్కందము, ప్రహ్లాద చరిత్రము. ఈ వింతను కనిపెట్టిన దానవరాజు ఆశ్చర్యచకితుడై ఇంకా ఘోరమైన హింసలను ప్రయోగించండని ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఇంకా పట్టుదలతో బాలుని క్రూర కర్మలకు గురి చేశారు. ఏనుగులచే త్రొక్కించారు, విషసర్పాలచే కరిపించారు, అగ్నిగుండాలలో పడవేయించారు, పర్వత శిఖరాలపై నుండి లోయల్లోనికి త్రోయించారు, ఖడ్గాలతో నరికించారు, ఆహారము నీరు పెట్టకుండా బంధించి ఉంచేవారు. మండుటెండల్లోనూ జడివానల్లోనూ మంచు కొండల మీదను నడిపించి నిల్చోబెట్టేవారు. వారికి తోచిన రీతిగా ఇంకా ఎన్నెన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఏమి చేసినా బాలుడు చెక్కు చెదరకుండా చిరునవ్వుతో శ్రీహరిని స్మరించేవాడు. రాక్షసులు ఇంకేమీ చెయ్యలేక విసుగెత్తి ఊరుకున్నారు. మహామహావీరులను హతమార్చి ముల్లోకాలను జయించి అందరినీ ముప్పు తిప్పలు పెట్టి పాదాక్రాంతం చేసుకున్న ఏకైక వీరుడైన హిరణ్యకశిపుడు ఒక చిన్న బాలుని చంపించలేక ఏమి చెయ్యాలో తోచక వ్యాకుల చిత్తుడై అవమానంతో కృంగిపోయి ఇలా తలపోశాడు. ఈ మూర్ఖుని సముద్రాల్లో పడవేయించాను, గదలతో మొత్తించాను, పర్వతాల మీద నుంచి త్రోయించాను, ఖడ్గాలతో పొడిపించాను, ఏనుగులచే త్రొక్కించాను, అగ్నిజ్వాలల్లో పడవేయించాను, భయపెట్టాను, శపించాను, ఎన్నో విధాల చిత్రహింసలకు గురి చేశాను. ఏమి చేసినా వీడు చావటం లేదు. ఇదేమి చిత్రమో మరి, ఇంకేమి చెయ్యాలో తోచడం లేదు. వీనిని ఎన్ని విధాలా హతమార్చాలని ప్రయత్నించినా వీడు చావటం లేదు. చావకుండా చేసే మందులేవి వీనికి తెలియవు కదా. వీనిని ఆదుకొని రక్షించేవారు కూడా ఎవ్వరూ లేరు కదా. వీడు ఎలాంటి బాధలకైనా చెల్లించటం లేదు. వీని శరీర తేజస్సులో ఏమాత్రమూ తరుగులేదు సరికదా. ఎక్కువ తేజస్సుతో మెరుస్తున్నాడు. ఒక్క నిమిషమైనా దైన్యత చెందడు. ఇంక నేను ఏ విధంగా వీనిని అంతం చేయగలను? అలసిపోయాను. వీడిలో ఏదో ఒక దివ్య ప్రభావం ఉన్నదేమో అనుకుంటూ నిస్పృహ చెందటం చూసి గురువులైన చండామర్కులు ఈ విధంగా మార్గాంతరం చూపారు. దానవేంద్ర, అద్భుతమైన మీ యొక్క శక్తి పరాక్రమాల ఎదుట ఈ అర్భకుడే పాటివాడు. ఏదో చిన్నతనం తెలియనితనం చేత శ్రీహరి అని అంటున్నాడు గాని పెద్దలైన గురువుల వద్దకు పంపించి కొన్నాళ్ళు వివాహితులకు సరిపడే ధర్మార్థ కామశాస్త్రాలను దైవద్వేషాన్ని బోధిస్తే దారిలో పడగలడు అని చెప్పగానే రాజు వెంటనే వానిని తన ఎదుటి నుంచి తీసుకుపోమ్మన్నాడు. మళ్ళీ గురుకులంలో ప్రవేశించిన ప్రహ్లాదుడు గురువులు బోధించే విద్యలన్నీ నిరర్ధకాలని, కోరికలు ఫలించాలనుకునే వారికే గాని భగవంతుడు కావాలనుకునే వారికి పనికిరావని తెలుసుకున్నాడు. గురువులు గృహకృత్యాలు జపతపాలు చేసుకునే సమయాల్లో తన తోడి బాలురును దగ్గరకు పిలుచుకుని ఈ విధంగా బోధించేవాడు. బాలకులారా, రండి వినండి. మన ఈడు పిల్లలు కొందరు నేలగూలి చనిపోవడం చూస్తున్నాం కదా. దాని అర్థమేమిటో మనకు చెప్పకుండా మన గురువు పెడదారి పట్టించి అర్థం లేని పనికి మాలిన విషయాలకు ఏవేవో అర్థాలు కల్పించి చెప్తున్నారు. అతడు చెప్పే శాస్త్రాలు మనం నేర్చుకోనవసరం లేనట్టివి. మనకు మేలు కలిగించే విషయాల గురించి నేను చెప్తాను. అవి వింటే మనకు సర్వదా క్షేమం కలుగుతుంది. మిత్రులారా, మనకు లభించిన ఈ జన్మ బహుదుర్లభమైనది. ఈ జన్మలోనే మనం ఎంతో మంచిని సాధించవచ్చును, లేదా క్షుద్రమైన భోగాలను అనుభవిస్తూ పతనము కావచ్చును. ఏది క్షేమకరమో శాశ్వతమో ఆ మార్గాన్నే మనం ఎన్నుకోవాలి. జీవితంలో సగభాగం నిద్రలోనే పోగా, ఒక పావు భాగం బాల్యము కౌమారము క్రీడల్లో పోగా, మిగిలిన భాగము యవ్వనము భార్యాబంధు పరివార ధనార్జన వార్ధక్య చింతనలతోనే గడిచిపోతుంది. సంసారి ఇంకా భగవంతుని గురించి తలుచుకొనడానికి అవకాశమే కలిగించుకోడు. ఇలాగే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ నారాయణ తత్వాన్ని ఏ జన్మలోనూ తెలుసుకోలేక గమ్యము నుండి ఇంకా దూరంగా జరిగిపోతూ ఉంటాడు.
అన్ని శరీరాల్లోనూ ఆత్మ అంతర్లీనంగా ఉంటుంది. ప్రతి జీవి తనను తాను ప్రేమించుకొనటం సహజం కదా. ఎవరి ఆత్మను వారు ప్రేమిస్తూ సర్వాత్ముడైన నారాయణునే అనుకొనకుండా ప్రేమిస్తున్న సంగతి మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించగానే సర్వము నారాయణుడే అని తెలుస్తుంది. నేను, నీవు, నాది, నీది, ఇతడు శత్రువు, ఇతడు మిత్రుడు అనే భేదభావాలే మనలో ఉదయించవు. అంతా నారాయణమయంగానే చూడగలుగుతాము. మన గురువులు చెప్పే విద్య వలన ఈ జ్ఞానము లభించదు. దాని వలన సంసార పంకంలో ఇంకా లోతుకు కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నేను చెప్పబోయే నారాయణ తత్వాన్ని మీరంతా గ్రహించి అవలంబిస్తే మనలో సర్వభూతదయ కలిగి అసురభావాలు తొలగిపోయి ఈ చిన్న వయస్సులోనే మోక్ష మార్గం కోరుకొని సజ్జన సాంగత్యం చేస్తూ ఆ అచ్యుతిని ఆరాధించటం ఆరంభించాలి. అనుభవం ద్వారా మాత్రమే మనకు ఆ పరమేశ్వరుడు గోచరిస్తాడు. ఆయనకు రూపము కానీ గుణాలు కానీ లేవు, కానీ తన మాయాశక్తిచే అనేక రూపాల్లో కనిపిస్తాడు. సత్వరజస్తమో గుణాలు ఆయన నుండే ఉద్భవించాయి. ఆ శ్రీహరి చరణకమలాల వద్ద మనము శరణాగతులమై పరవశించి పడి ఉంటే మనం కోరకుండానే మనకు అవసరమైనంత వరకు ఆయనే ధర్మార్థ కామాలను అనుగ్రహిస్తాడు. ఇంకా మోక్షము కూడా తనంతట తానే ప్రసాదిస్తాడు. పరమాత్మ చింతనమే పరమానందదాయకము. అదే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది. ఇతరమైనవి అన్నీ కలలోని అనుభవాల వలె క్షణికాలే. సోదరులారా, ఈ జ్ఞానాన్ని పూర్వము నరనారాయణులలోని నారాయణుడు నారద మహర్షికి బోధించగా ఆ మహనీయుడు నాకు బోధించాడు అని ప్రహ్లాదుడు చెప్పగా రాక్షస బాలురంతా ఆశ్చర్యపోయి ఇలా అడిగారు: మిత్రమా, మనము పుట్టినప్పటి నుండి కలిసే ఉంటున్నాము. చండామర్కులే మనకు చదువు చెప్పారు కదా. మీ తండ్రి శాసనము వలన నారాయణ శబ్దమే వినబడరాదు కదా. మరి నీకు నారద మహర్షి ఈ నారాయణ తత్వాన్ని బోధించడం ఎలా కుదిరింది అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము మా తండ్రి మందర పర్వతంపై తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా అతడు తన తపస్సును ముగించుకొని తిరిగి రావటం ఉండదని భావించిన ఇంద్రాది దేవతలు అతని రాజ్యంపై దండెత్తారు. రాక్షసులందరూ పారిపోయారు. దేవతలు రాజభవనాన్ని ఆక్రమించుకొని ధన సంపదలన్నీ కొల్లగొట్టుకొని పోయారు. ఇంద్రుడు అంతఃపురంలో ప్రవేశించి మా తల్లిని హింసించబోయాడు. ఆమె విలవిలా పక్షిలాగా కొట్టుకుంటూ చేసిన ఆక్రందనను విని త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వచ్చి ఇంద్రుని మందలించి ఇలా అన్నాడు: ఓ దేవరాజా, ఈమె గర్భవతి, పరమసాధ్వి, పుణ్యాత్మురాలు. ఈమె భర్తపై నీకున్న శత్రుత్వాన్ని ఈమెపై చూపడం ధర్మం కాదు. ఈమెకు పుట్టబోవు ఇంకొక దేవవైరిని అంతం చేయవచ్చుననుకుంటున్నావేమో, కానీ ఈమె గర్భంలో ఎన్నో జన్మల నుండి శ్రీహరి భక్తుడైన ఒక పరమ భాగవతుడు ఎదుగుతున్నాడు. ఆ నారాయణుని అనుగ్రహం చేత ఆ బాలుని ఎవ్వరూ చంపలేరు. అతడు దేవతలకే కాదు, ఎవరికీ శత్రువు కాదు. అందుచేత ఈ సాధ్వీమణికి ఏ విధమైన హాని తలపెట్టకుండా విడిచిపెట్టు. ఈమెను నేను సురక్షితంగా కాపాడుతాను అని చెప్పగా ఇంద్రుడు మా అమ్మకు నమస్కరించి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా అమ్మను పుత్రికా వాత్సల్యంతో తన ఆశ్రమంలోనే ఉంచాడు. మా తండ్రి తప్పకుండా తపస్సు ముగించుకొని తిరిగి వస్తాడని ఆమెకు ధైర్యం చెప్తూ సకల ధర్మశాస్త్రాలు, ఆత్మజ్ఞానము, భగవద్భక్తి మొదలైనవెన్నో బోధించాడు. ఆమె గర్భంలోనున్న నేను వాటన్నింటినీ వింటూ నా చిత్తమందు పదిలపరుచుకొని ఇప్పటికీ కూడా దేనిని మర్చిపోలేదు. ఈ భక్తి తత్వం తెలుసుకుంటే అహంకార మమకారాలు తొలగిపోతాయి, ఉత్తమ భక్తి ఏర్పడుతుంది. ఈ తత్వాన్ని బాలురు, స్త్రీలు కూడా తెలుసుకొనవచ్చును. నారద మహర్షి చెప్పిన తత్వాన్ని మీకు చెప్తాను, వినండి. కాలము పరమాత్మ నుండి పుట్టింది. ఈ కాల ప్రభావం చేత దేహానికి పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, నశించుట అనే 6 పరిణామాలు కలుగుతాయి. కానీ
ఆత్మ ఈ కాలానికి అతీతమైనది కనుక దానికి ఈ పరిణామాలు ఉండవు. ఆత్మ స్వచ్ఛమైనది, నాశము లేనిది, అతి సూక్ష్మమైనది, అన్నింటి యందు వ్యాపించి ఉన్నది. శరీరంలో నివసిస్తున్న వేరుగా ఉంటుంది. స్వయం ప్రజ్ఞ, దేహేంద్రియ మనోబుద్ధులకు ఆత్మయే ఆధారము. అవి ప్రవర్తించడానికి ఆత్మయే కారణము. నేనుగా వ్యవహరించేది ఆత్మయే, దేహమే నేను అనే భ్రాంతిని కలుగజేసేది అవిద్య. ఖనిజం నుండి బంగారాన్ని విడదీసినట్లు ఆత్మను ఆవరించి ఉన్న పంచకోశాలను విడదీస్తే మిగిలేది శుద్ధ చైతన్యమైన ఆత్మయే. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచభూతాలు కలిసి అష్టప్రకృతులు అనబడతాయి. అవి అన్నీ త్రిగుణాలతో కలిసి ఉన్నట్టివి. మనస్సుతో కూడిన దశేంద్రియాలు, పంచసూక్ష్మభూతాలు కలిసి 16 వికారాలు అనబడతాయి. వీటి యొక్క సంఘాతమే శరీరము. ఈ 27ంటికి ఆత్మ సాక్షిభూతంగా పూసలలో దారంలాగా ప్రకాశిస్తుంది. సంసారము కేవలము బుద్ధి వలననే ఏర్పడుతుంది. అది కేవలము స్వప్నము వంటిది. సకల కాంక్షలకు ఉత్పత్తి స్థానము మనస్సు, పూర్వకర్మలకు నిలయము బుద్ధి. వీటి వలననే జనన మరణాలు కలుగుతూ ఉంటాయి. అజ్ఞానము వలన శాశ్వతమైన శరీరము, స్త్రీ, సుత, పరివార, ధన సంపదల వంటి వాటి మీద మమకారం ఏర్పడుతుంది. వీటికి అతీతమైన శాశ్వతమైన ఆనందమయమైన ఆత్మయందు మనస్సు లగ్నం కానివ్వకుండా జీవుడు సంసారమనే సుడిగుండంలోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మిత్రులారా, సజ్జన సాంగత్యము, సద్గురు సేవ, శ్రీహరి కథాశ్రవణము, వాసుదేవ వైభవ మననము, నారాయణ నామ సంకీర్తనము, దివ్యపురుష ఆరాధనము, విష్ణుపాద ధ్యానము, విరాట్ స్వరూప దర్శనము, సమస్త కర్మల కర్మఫల అర్పణము మొదలైన సాధనలు జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి. ఇవి భాగవత ధర్మాలు. భగవంతుడే ఆత్మస్వరూపుడై సర్వజీవరాశులలోనూ ఉన్నాడని తెలుసుకొని వాటి పట్ల ప్రేమ, ఆదర సమత్వాలు కలిగి ఉండాలి. మన శత్రువులు ఎవరో కారు, మనలోనున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే అని గుర్తించాలి. వాటిని జయించాలి. నిజమైన భగవద్భక్తుడు భగవంతుని నామం చెవిని సోకగానే పరవశించిపోతాడు. ఆయన యొక్క లీలాగుణ వైభవ విశేషాల గాథలను విని ఆవేశంతో గంతులు వేస్తాడు. గోవింద, నారాయణ, వాసుదేవ, భక్తవరద అని గొంతెత్తి పాడతాడు, అరుస్తాడు, నవ్వుతాడు, మ్రొక్కుతాడు, గెంతుతాడు. ఈ విధంగా వేరు తలంపులేమీ లేకుండా ఎల్లవేళలా స్వామినే కొలుస్తూ పిలుస్తూ ఉంటాడు. చివరకు సర్వము విడిచి బంధాలను తెంచుకొని భక్తి వివశుడై భగవానుని సాన్నిధ్యానికి చేరుకుంటాడు. ఈ సంసార వలయం నుండి బయటపడాలంటే శ్రీహరి నామ సంకీర్తనమే ఆయన చేయూత. మానవుడు చేసే సకల కర్మలు ధర్మార్థ కామాలని అందిస్తాయి, కానీ మోక్షాన్ని తెచ్చిపెట్టవు. ఒక్క జ్ఞానము మాత్రమే మోక్షప్రదము. మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన జీవుని రూపంలో సర్వప్రాణికోటి యందు వెలసి ఉన్నాడు. కాబట్టి ఆయనను వెదుక్కుంటూ ఎక్కడికో పోనక్కరలేదు. ఎవరికి వారు తమ హృదయాలలోనున్న పరమాత్మను భక్తి శ్రద్ధలతో ధ్యానించి పొందాలి. ఆయన భక్తికి చిక్కినంత సులువుగా ఏ ఇతర సాధనలకు చిక్కడు. సర్వం విష్ణుమయం జగత్ అని గ్రహించాలి. బాలకులారా, రండి, మనకు పనికిరాని విద్యకు స్వస్తి చెప్పి శ్రీహరి నామ సంకీర్తనలు చేసుకుందాం. చిత్తాన్ని శ్రీహరికి సమర్పించుకుందాం. కైవల్య పదాన్ని పొందుదాం. మనకు ఆ శ్రీహరి శుభం చేకూర్చుతాడు అని ప్రహ్లాదుడు తన తోడి రాక్షస బాలురకు బోధించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.